లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు మీకు అరటికాయ ఫ్రై మసాలా వేసి ఎట్లా వేస్తానో చూపిస్తాను. సూపర్గా ఉంటుందండి, అదిరిపోద్ది ఫ్రై. దాంట్లో కాంబినేషన్గా మామిడికాయ పప్పు, మామిడికాయ మెంతికూర పప్పు అండి. ఇది మెంతికూర, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, కరివేపాకు. ఇదిగోండి మామిడికాయ. ఇది క్రితం సంవత్సరం తొక్కు తీసి ముక్కలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టిన ముక్కలండి ఇవి. సంవత్సరం అయింది, ఇవి అయిపోయినాయి. లాస్ట్లో కొంచెమే ఉన్నాయి కదా, పప్పులో వేసేద్దామని తీసాను. వాటిలో కావాల్సినవి కూడా తాలింపు దినుసులు. ఇదిగోండి పప్పు వేసాను, ఉడుకుతుంది. ఇది కందిపప్పు అండి. కందిపప్పు చక్కగా వేయించి కడిగి అరగంట నానబెట్టి పెట్టానండి. పొయ్యి మీద ఉడుకుతుంది పప్పు. ఇది రాతి పాత్ర అండి. ఇది రాతి పాత్ర. పప్పు చాలా కమ్మగా ఉంటుంది ఇందులో వండితే. చాలా చాలా టేస్టీగా వస్తుంది రాతి పాత్రలో వండితే. ఇది రాతి పాత్ర చాలా బాగుంటుందండి. అందుకే దీంట్లో వండి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. పప్పు వండితే నేను దీంట్లోనే వండుతానండి. ఇప్పుడు ఇది అరటికాయ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇదిగోండి దాంట్లోకి కావాల్సింది అరటికాయ ఫ్రైకి కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చిటికెడు గరం మసాలా, ఉప్పు, కొబ్బరి గసగసాల పొడి, జీరా పొడి, ధనియాల పొడి. ఈ పొడులన్నీ వేసుకున్నాం కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడాను నిమ్మకాయ వేసి ఈ ఫ్రైలో కంపల్సరీగా నిమ్మకాయ ఉండాలండి. నిమ్మకాయ లేకపోతే టేస్ట్ రాదు. మొత్తం ఇవన్నీ కలపాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం లైట్గా. లైట్గా చిటికెడు వాటర్. ఇవన్నీ శుభ్రంగా కలుపుకొని ఈ అరటికాయ చక్కగా కోసి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచానండి కడిగి. ఇప్పుడు ఈ ముక్కలు అందులో వేసుకొని ఒక్కొక్క ముక్కకి చక్కగా మన ఫిష్ ఫ్రైకి పెట్టుకున్నట్టుగానే పెట్టుకోవాలి. ఇవి ఇట్లాగా పెట్టి ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు అలా అట్టి పెడితే చక్కగా ఉప్పు కారం మసాలాలు అవన్నీ పడతాయండి. ఇప్పుడు మనకి వీడియో కదా, వెంటనే వేయించేయడమే అవుతుంది. చక్కగా ఈ ముక్కలన్నిటికీ పట్టించేసి ఇలాగా అచ్చం ఫిష్ ఫ్రైలానే ఉంటుందండి. టేస్ట్ అదిరిపోద్ది. ఎన్ని అరటికాయలైనా సరే శుభ్రంగా తినేసేయచ్చు. అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పొయ్యి అంటించుకొని పాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాం.
అరటికాయ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడెక్కింది. మన మామూలే కొంచెం చిటికెడు మెంతి పొడి, చిటికెడు పసుపు అందులో వేసాం కదా, కొంచెం మెంతి పొడి వేయడమే అసలు భలే గుమగుమలాడుతున్నారు. అసలు అంత బాగుంటుంది ఫ్లేవర్. కరివేపాకు పెట్టుకుని ఇప్పుడు ఒక్కొక్క ముక్క అదే అరటికాయ పెద్దకాయ అనుకోండి, అచ్చం ఫిష్ ముక్కున్నట్టే ఉంటుంది. ఇది చిన్నకాయ కొంచెం. నాకు ఇంట్లో ఇప్పుడు ఒక కాయ చాలదండి, 3 కాయలైనా తినేస్తాం. కాకపోతే ఇప్పుడు వీడియోకి అన్ని చూపించాలంటే వేగడం కష్టం అవుతుంది కదా, ఒక కాయ కలిసాను. ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టుకుందాం. పప్పు సంగతి చూద్దాం. పప్పు ఉడుకుతుంది. ఉడుకుతూ ఉందండి. మామిడికాయ చక్కగా చెక్కు తీసేసి ముక్కలు కోసుకొని ఏదన్నా టప్పర్వేర్ బాక్సులు ఉంటాయి కదండి, ప్లాస్టిక్ కాకుండా టప్పర్వేర్ బాక్సుల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో డీప్లో పెడితే సంవత్సరం అయినా అలాగే ఉంటాయండి ముక్కలు. అసలు టేస్ట్ కూడా మారదు, కనీసం టేస్ట్ కూడా పులుపు కానీ ఆ టేస్ట్ కానీ ఆ కాయ అస్సలు ఏమీ మారదనమాట. సంవత్సరం అయినా అలానే ఉంటుంది. నేను మొన్న 1 డజన్ కాయల దాకా పెట్టాను ముక్కలు, అయిపోయినాయి. ఇక లాస్ట్ ఇక 4 ముక్కలు ఉంటే సరే పప్పులో వేసేద్దామని తీసాను, మీకు చూపించుదామని. మళ్ళీ సీజన్ కదా, ఇక మళ్ళీ పెట్టాలన్నమాట. మామిడికాయ సీజన్ మళ్ళీ వచ్చినప్పుడు మూత పెట్టాను కదా. వేగుతుంది. కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పప్పు సంగతి చెప్పాను. పప్పు ఉడుకుతుంది. పప్పు కొంచెం ఉడుకుతూ ఉందనగానే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఉలిసిన రెబ్బలు, మామిడికాయ, మెంతి కూర కొంచెం ఉడికాక వేద్దామండి. ఉప్పు, పసుపు, మామిడికాయ ముక్కలు వేసినప్పుడు వేద్దాం. పసుపు వేసాను.
అరటికాయ సూపర్ ఉంటుందండి అరటికాయ కూర. కొంచెం పప్పు ఉడుకుతుంది, కొంచెం ఉడకాలండి. పప్పు రాతి పాత్రలో భలే టేస్ట్ ఉంటుందండి, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ పాత్ర నాకు మా అమ్మాయి కొనిపెట్టింది. మా అమ్మాయి ఒక పుట్టినరోజు గిఫ్ట్గా ఇచ్చిందండి నాకు ఈ పాత్ర. అన్నీ మట్టి ఇతడి అన్నీ వాడుకుంటున్నానని తను కూడా ఇవే వాడుతుంది. అన్నీ రాతివి, గాజువి, ఇత్తడివి అన్నీ నాకన్నా ఎక్కువ కొనేసింది. తను కూడా చాలా బాగా అన్నీ వాడుతుందండి. ఈసారి మా అమ్మాయిల ఇంట్లో వీడియో చేసినప్పుడు చూపిస్తా మీకు అవన్నీ. అరటికాయ అచ్చం ఫిష్ ఫ్రైలానే ఉంటుందండి. ఎవరికైనా పెట్టినా కూడా ఇంటికి వచ్చిన బంధువులు చూసి ఫస్ట్ ఫిష్ ఫ్రై అనుకుంటారు. పప్పు ఉడికింది. ఇప్పుడు మెంతి కూర, మామిడికాయ, కారం, మూత పెడదాం. ఇంకేం లేదండి, అన్నీ వేసేసినట్టే. కాస్త ఉడికిన తర్వాత ఉప్పు వేసి మెదిపేసి తాలింపు వేసుకోవడమే. తాలింపు మీకు అందరికీ తెలిసిందే కదా, నాకు వీడియోలు ఎంత అయిపోతుంది. తాలింపు కొంచెం ఇంగు వేసి తాలింపు వేసుకోవాలని. ఆల్రెడీ ఇందులో వెల్లుల్లిపాయలు వేసేసాం కదా, ఇంకా వెల్లుల్లిపాయలు అవసరం లేదు. కొంచెం ఇంగువ వేసి ఆ తాలింపు దినుసులు వేసి అన్నీ మిరపకాయ, ఆవాలు, జీలకర్ర
అవన్నీ వేసి చక్కగా తాలింపు పెట్టుకోవడమే. పప్పు ఉప్పు వేసి బెదిపేసి సూపర్ టేస్ట్ మామిడికాయ మెంతికూర పప్పు రెడీ. ఉడికిన తర్వాత తాలింపు వేయాలి. తాలింపు మీకు తెలిసిందే కదండి, అందుకే చూడండి. అరటికాయ కొంచెం వేగితే అయిపోయినట్టేనండి. అరటికాయ కొద్దిగా వేగాలి. అరటికాయలో ఎంత నూనె వేసినా లాగేస్తుందండి. చూసారా, నూనె లాగేసింది మొత్తం. గుమగుమలాడుతుందండి కూర, అదిరిపోద్ది టేస్ట్. మీకు నచ్చితే కనుక ఈ విధంగా ట్రై చేయండి. అయిపోయిందండి, అయిపోయింది. ఇది ఐరన్ కళాయి కదండి, నిదానంగా ఇక మగ్గిపోద్ది. మందం ఎక్కువ ఉంటుంది కదా, నేను కొంచెం అలా ఉంటుంది కానీ కట్టేస్తాను. ఎందుకంటే అవి మందపాటి కళాయిలు, కుండలైనా సరే అంతే. మనం కట్టేసిన తర్వాత 10 నిమిషాల వరకు అవి ఉడుకుతూనే ఉంటాయి అన్నమాట పదార్థాలు. ఇదైనా అంతే, ఐరన్ కళాయి అయినా మనం స్టవ్ ఆపేసినా కూడా 10 నిమిషాల వరకు కూడా అవి ఇంకా ఎగుతూ ఉంటాయి అన్నమాట. ఇవి ఈ టైంలో మనం కట్టుకోపోయామనుకోండి, ఇక అది బాగా ఎగిపోయి నల్లగా తయారైపోద్ది అన్నమాట. అయిపోయిందండి, చూసారా. అరటికాయ ఫ్రై రెడీ. కొంచెం కొత్తిమీర చల్లుకోవడం అంతే, ఆ వేడికి మగ్గిపోద్ది అన్నమాట. అయిపోయింది. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. థ్యాంక్ యూ.